పర్వదినం అంటేనే తెలుగు సినీ పరిశ్రమకు అతిపెద్ద పండుగ లాంటిది. ఆ సమయంలో చాలా సాధారణమైన సినిమాను విడుదల చేసినా బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుంది. కలెక్షన్లు అలా వస్తాయి. సంక్రాంతికి పిల్లలకు సెలవులు, పెద్దలకు 4 రోజులు సెలవులుండటం లాంటివన్నీ కలిసి వస్తాయి. మొన్న సంక్రాంతికి వెంకీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య డాకు మరర్ సినిమాలు ఘన విజయం అందుకోవడానికి కారణం పండుగ సెలవులే. అనిల్ సినిమాను 4 నెలల్లోనే తీయగలడు. ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు. వెంకటేష్ సినిమా ప్రారంభమైతే అది కూడా సంక్రాంతికి రాబోతుందనేది ఖాయం. ఎవరూ వెనక్కి తగ్గేలా లేరు. ఈ 3 సినిమాలు కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ చిత్రం కూడా జనవరి 9వ తేదీన విడుదల కాబోతుంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాగా 2,000 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టాలనేది టార్గెట్. దీంతో 2026 సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్ పోటీ పడనున్నారనేది ఖాయమైంది. ఇంతమంది స్టార్ హీరోలు ఒకేసారి వస్తే థియేటర్లు దొరకడం చాలా కష్టమవుతోంది. థియేటర్ నిర్వాహకులకు ఇది చాలా తలనొప్పిగా మారుతుంది. ఎవరు తమ సినిమాలను విడుదల చేస్తారు, ఎవరు వెనక్కి తగ్గుతారనేది కొంతకాలం తర్వాతే స్పష్టత వస్తుంది. పరిస్థితి చూస్తుంటే ఎవ్వరూ వెనక్కి తగ్గేలా కనబడటం లేదు.